Good morning students. Welcome to NCERT class 11 mathematics. Our topic is linear inequalities. So first we have a quotation given by Maxwell. So who is a physicist and mathematician from a country named Scotland. Okay. So what he is saying, mathematics is the art of saying many things in many different ways. సో మ్యాథమెటిక్స్లో ఒక కాన్సెప్ట్ని రకరకాలుగా చెప్పచ్చు అండ్ రకరకాల సొల్యూషన్స్ చూడొచ్చు అన్నమాట. సో మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని డిస్క్రైబ్ చేయటానికి, ప్రూవ్ చేయటానికి, రిప్రజెంట్ చేయటానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ నొటేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. సో దీని నుంచి మనకి ఏమర్థమవుతుందంటే మ్యాథమెటిక్స్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగే కాకుండా మోడలింగ్ ఆఫ్ ఎ ప్రాబ్లం అంటే ఒక కొత్త ప్రాబ్లమ్ని క్రియేట్ చేయటానికి, ప్రపోజ్ చేయటానికి, అలాగే కమ్యూనికేటింగ్ ఐడియాస్ అక్రాస్ డిఫరెంట్ ఫీల్డ్స్, ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి ఐడియాస్ని కమ్యూనికేట్ చేయటానికి కూడా మ్యాథమెటిక్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అని. నౌ ద ప్రజెంట్ టాపిక్ ఈజ్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. అయితే లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ గురించి ఫస్ట్ టైం మనం చదువుతున్నాం. అయితే లోయర్ క్లాసెస్లో మనం లీనియర్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకున్నాం. ఎస్, ఇన్ అర్లియర్ క్లాసెస్ వీ హ్యావ్ స్టడీడ్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ అండ్ 2 వేరియబుల్ అండ్ ఆల్సో సాల్వ్డ్ సమ్ స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ బై ట్రాన్స్లేటింగ్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్స్ అన్నమాట. సో మరి లోయర్ క్లాస్లో మనం ఏమేం నేర్చుకున్నామంటే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ నేర్చుకున్నాం. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్. సో ఇది మనం 8th స్టాండర్డ్లో నేర్చుకున్నాం. ఓకే, సో ఈక్వేషన్స్ లైక్ ax ప్లస్ b ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ x అనేది వేరియబుల్. వేరియబుల్ అంటే విచ్ చేంజెస్ ఇట్స్ వాల్యూ అనమాట. వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకే, చేంజెస్ ఇట్స్ వాల్యూ అంటాం, అవునా? సో ఇలాంటి ఒక లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. ఎస్, ఫర్ ద సేక్ ఆఫ్ సమ్ ఎగ్జాంపుల్స్, సపోజ్ 2x ప్లస్ 5 ఈక్వల్ టు 11. ఇలాంటి ఒక లీనియర్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. లైక్ సో ఒక ఈక్వేషన్ని సాల్వ్ చేయటానికి బోత్ సైడ్స్ సేమ్ నంబర్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు. బట్ వాట్ ఎవర్ ద నంబర్ లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తామో సేమ్ నంబర్ వి షుడ్ యాడ్ రైట్ సైడ్ ఆల్సో. అలాగే ఏ నంబర్ని లెఫ్ట్ సైడ్ సబ్ట్రాక్ట్ చేస్తామో సేమ్ నంబర్ రైట్ సైడ్ కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. సో దట్స్ టు సాల్వ్ ఈక్వేషన్స్ లైక్ దిస్. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ -5 చేస్తున్నాం, అలాగే రైట్ సైడ్ ఆల్సో -5. దెన్ ది వాల్యూ డజంట్ చేంజ్ అనమాట. నెక్స్ట్ 5 - 5 అంటే 0, 2x ప్లస్ 0 అంటే 2x, 11 - 5 అంటే 6 అవుతుంది. అలాగే ఒక ఈక్వేషన్ని నాన్ జీరో నంబర్తో మల్టిప్లై ఆర్ డివైడ్. సో త్రూ అవుట్ సేమ్ నంబర్తో మల్టిప్లై ఆర్ డివైడ్ చేయాలి. ఓకే, సో దట్స్ ఇట్స్ వాల్యూ డజంట్ చేంజ్. సో 2x by 2, 6 by 2 నాన్ జీరో నంబర్తో డివైడ్ చేస్తున్నాం ఈ కేసులో. నౌ 2, 2 క్యాన్సిల్ అవుతుంది. హియర్ 2 3s, thus x becomes 3 అన్నమాట. సో ఇలా ఒక లీనియర్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం అనేది నేర్చుకున్నాం. దాని తర్వాత ట్రాన్స్పోజిషన్ అనే పాయింట్ని అర్థం చేసుకున్నాం. అంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ నంబర్స్ని ట్రాన్స్ఫర్ చేయటం ఎలా అనేది అర్థం చేసుకున్నాం. తర్వాత suppose if you have linear equation like 5x plus 9 equal to 5 plus 3x. Now how to solve these kind of linear equations ante transposition ane point ni manam నేర్చుకున్నాం. So that is ఒక ఐడెంటిటీని రైట్ నుంచి లెఫ్ట్ కి మార్చినప్పుడు సైన్ చేంజ్ అవుతుంది. లైక్ ఇక్కడ ప్లస్ ఉంది, ఆపోజిట్ సైడ్ కి వెళ్ళినప్పుడు -3x ప్లస్ 9 ఈక్వల్ టు 5 అవుతుంది. So 5x minus 3x ante 2x plus 9 equal to 5. Next, this time
లెఫ్ట్ సైడ్ ఉన్న +9 ని ఆపోజిట్ సైడ్ కి తీసుకెళ్తే -9 అవుతుంది. thus 2x equal to 5 minus 9 అంటే -4. నెక్స్ట్ అలాగే 2 అనేది మల్టిప్లికేషన్ లో ఉంది, ఆపోజిట్ సైడ్ కి వెళ్తే డివిజన్ లోకి వెళ్తుంది. thus x equal to -2 is the solution of this kind of linear equations. Okay, next linear equation in one variable అంటే linear equation in one variable దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 1 అన్నోన్ ఉంటుంది, ఒక అన్నోన్ వాల్యూ ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామని. ఓకే, మరి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఇది ఎలా ఉంటుంది? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా చేయాలంటే నంబర్ లైన్ మీద చేస్తాం. 0, -1, -2, -3, -4, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో ఇప్పుడు లైక్ ప్రీవియస్ కేసులో x ఈక్వల్ టు -2 అనేది సొల్యూషన్. సో దస్ -2 ఈజ్ ద సొల్యూషన్ అని ఇలా నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. ఓకే, అలాగే దానికి ముందు మనం చూసిన క్వశ్చన్లో సొల్యూషన్ x ఈక్వల్ టు 3 వచ్చింది. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దట్ సొల్యూషన్ x ఈక్వల్ టు 3 నంబర్ లైన్ మీద చేస్తామన్నమాట. ఓకే, సో ఇది లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇలా నంబర్ లైన్ మీద మనం చేయొచ్చు అన్నమాట. సో అలాగే మనం స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కూడా లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కూడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ని మనం యూజ్ చేయొచ్చు. ఎలా అంటే లైక్ సపోజ్ 5 pence కాస్ట్ ఈజ్ 100 rupees. What is cost of each pen? What is the cost of each pen? ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ని కూడా మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈచ్ పెన్ కాస్ట్ వచ్చేసి ఈచ్ పెన్ కాస్ట్ x రూపీస్ అనుకుంటే ఓకే 5 pence కాస్ట్ 5 into x is equal to 100 rupees అన్నమాట. సో thus you are getting a linear equation 5x equal to 100 అన్నమాట. సో ఇలా లీనియర్ ఈక్వేషన్ సాల్వింగ్ స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే మనం లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 variables. ఓకే, లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ గురించి మనం 9th and 10th స్టాండర్డ్లో నేర్చుకున్నాం. 9th and 10th స్టాండర్డ్స్లో దీని గురించి చదువుకున్నాం. సో ఎలాంటి ఈక్వేషన్స్ అంటే ax + by + c = 0. సో ఇక్కడ x అండ్ y అనేవి రెండు వేరియబుల్స్ ఆర్ 2 వేరియబుల్స్. సో దట్ ఈస్ వై దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ అని అంటున్నాం. ఓకే, సో ax + by + c = 0ని లైన్ ఈక్వేషన్ అంటారు. ఓకే, వి కాల్ దిస్ యాజ్ లైన్ ఈక్వేషన్. సో ఎందుకంటే ఇందులో వేరియస్ x అండ్ y వాల్యూస్కి అంటే వేరియస్ x వాల్యూస్కి y వాల్యూస్ వస్తాయి అండ్ వాటిని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఇట్స్ అ లైన్ ఈక్వేషన్ అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే సపోజ్ x minus y equal to 0. ఓకే, ఇట్స్ అ లీనియర్ ఈక్వేషన్ అంటే లైన్ ఈక్వేషన్. సో ఇప్పుడు వేరియస్ x వాల్యూస్ అంటే xకి సపోజ్ ఈక్వల్ టు 0 అన్నాం అనుకోండి, అప్పుడు y కూడా 0 అవుతుంది బికాస్ ద లైన్ ఈక్వేషన్ హియర్ ఇస్ x ఈక్వల్ టు y, బోత్ ఆర్ సేమ్ అన్నమాట. అలాగే x ఈక్వల్ టు 1 అయితే y 1 అవుతుంది, x ఈక్వల్ టు 2 అయితే y కూడా 2 అవుతుంది, x ఈక్వల్ టు 3 అయితే y కూడా 3 అవుతుంది. అలాగే నెగటివ్స్ x -1 అయితే y ఈజ్ ఆల్సో -1, x -2 అయితే y ఈజ్ ఆల్సో -2. సో లైక్ దట్ వీ కెన్ హ్యావ్ వేరియస్ పాయింట్స్ ఆన్ దిస్ లైన్. representation of this line ante when you go for x axis
అలాగే y axis, 0 is x axis y axis intersection. This is 1 2 3, negative side -1 -2 -3, 1 2 3, positive y axis, negative y axis. Now the points represented 0 0, 1 1, 2 2, 3 3, -1 -1, -2 -2, -3 -3. Now this is the line representing x minus y is 0 అన్నమాట. ఓకే, సో ఇలా ఒక లైన్ ని మనం రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. సో అలాగే సపోజ్ x ఈక్వల్ టు a, ఓకే, x ఈక్వల్ టు a అంటే దిస్ ఈజ్ ఆల్సో ఎ లైన్. x ఈక్వల్ టు a మీన్స్ x కాన్స్టెంట్ ఫర్ వేరియస్ y వాల్యూస్ అన్నమాట. అంటే a1 a2 a3 ఇలా పాయింట్స్ తీసుకోవచ్చు. సో therefore suppose ఇది a అనుకోండి, then this is that line x equal to a. x equal to a అనే లైన్ ఎలా ఉంటుందంటే parallel to y axis ఉంటుంది, parallel to y axis. ఓకే, నెక్స్ట్ అలాగే y equal to a అనే లైన్ ఉందనుకోండి, దట్ ఈస్ parallel to x axis. So y value will be constant అన్నమాట. So this is a. Okay, y equal to a line ఇది. So this is parallel to x axis. This is that line which is parallel to x axis. So ఇలా లైన్ ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా చూపించవచ్చు. నెక్స్ట్ అలాగే so let us suppose we have a line equation like this, x plus 2y equal to 6. మరి ఈ లైన్ మీద ఉండే వేరియస్ పాయింట్స్ ని మనం కనుక్కోవాలి అంటే లెట్ x ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అప్పుడు ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 plus 2y is 6, thus y becomes 3 అన్నమాట. ఓకే, మల్టిప్లికేషన్ లో ఉంది, ఆపోజిట్ సైడ్కి వెళ్తే డివిజన్ అవుతుంది. x ఈక్వల్ టు 2 తీసుకుంటే సపోజ్ 2 plus 2y equal to 6. 2y is taking this 2 to opposite side, 6 minus 2 which is 4. Thus y becomes 4 by 2. Multiplication lo unnadi division loki veltundi. So thus this point is 2 2. And the first point is 0 3. సో లైక్ దిస్ ఒక లైన్ మీద ఉండే పాయింట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, వేరియస్ పాయింట్స్ ని. నౌ లెట్ us సపోజ్ ఇఫ్ x ఈక్వల్ టు 4, దెన్ x 4 అయితే ప్లస్ 2y ఈక్వల్ టు 6, thus 2y is 6 minus 4, taking to other side, thus y becomes 2 by 2 which is 1. So the point is 4 1 అన్నమాట. అలాగే x ఈక్వల్ టు 6 అయితే x ఈక్వల్ టు 6 అయితే 6 ప్లస్ 2y ఈక్వల్ టు 6, thus 2y ఈక్వల్ టు 6 minus 6 which is 0. So y is also 0. So the point here is 6 comma 0. So like this ఒక లైన్ మీద వేరియస్ పాయింట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. Given the x value, we can find out its y coordinate or y value అన్నమాట. మరి వీటిని ఈ పాయింట్స్ ని యూస్ చేసి మళ్ళీ మనం ఒక లైన్ ని కూడా డ్రా చేయొచ్చు అన్నమాట. ఓకే, నౌ యూజింగ్ దీస్ పాయింట్స్ we can draw a line also. So this is 1 2 3 4 5 6. Y axis మీద 1 2 3 4. Next first point is 0 3. X axis మీద 0, y axis మీద 3. Second point 2 2. This is 2 2. Next 4 1. So 4 ki 1 and 6 0 అన్నమాట. 6 0 అంటే x axis 6, y axis 0. Now this is that line which is x plus 2y equal to 6 అన్నమాట. ఓకే, ఇలా మనం లైన్ ఈక్వేషన్స్ యూస్ చేసి
గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లైన్ ని కూడా చేయొచ్చు. అలాగే ఏదైనా ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చేసి అండ్ ఒక పాయింట్ ఇస్తారు, లైక్ సపోజ్ 1 - 2. ఈ పాయింట్ లైన్ మీద ఉందా, మరి ఇది చెక్ చేయాలంటే సబ్స్టిట్యూట్ దిస్ పాయింట్ అండ్ సి ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ దిస్ ఈక్వేషన్, అప్పుడు ఆ పాయింట్ లైన్ మీద ఉందని మనం చెప్పొచ్చు అనమాట. సో ఎలా చేయాలి, ఎక్స్ అంటే 1, వై అంటే -2 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుందా లేదా మనం చెక్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ this is 1 plus into minus minus 4 into 2 8 thus ఇది -7 10. this is not equal to, మరి ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఈ పాయింట్ ఆ లైన్ మీద ఉండదు అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలాగే లీనియర్ ఈక్వేషన్ అండ్ 2 వేరియబుల్స్ లో స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ ని కూడా మనం నేర్చుకున్నాం. స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ like cost of 5 pens and 7 pencils is 50 rupees and cost of 7 pens and 5 pencils is 46 rupees. Then what is the cost of each pen and pencil? What is cost of each pen and pencil? ఓకే, సో ఇలాంటి ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలంటే కూడా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ని మనం యూజ్ చేసి సాల్వ్ చేయడం ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లైక్ కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ x రూపీస్ అనుకుంటే కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ y రూపీస్ అనుకుంటే, లైక్ ఫస్ట్ వన్ నుంచి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నుంచి 5 పెన్స్ 5x 7 పెన్సిల్స్ 7y ఈక్వల్ టు 50 రూపీస్. అలాగే సెకండ్ ఎక్స్ప్రెషన్ నుంచి 7 పెన్స్ 7x 5 పెన్సిల్స్ 5y ఈక్వల్ టు 46. సో దస్ రెండు లీనియర్ ఈక్వేషన్స్ వస్తున్నాయి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే thus we get cost of each pen అలాగే కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో ఇలాగే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ని యూజ్ చేసి మనం చాలా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఎక్కడంటే ప్రాబ్లమ్స్ రిలేటెడ్ విత్ 2 వేరియబుల్స్ అన్నమాట. 2 వేరియబుల్స్ like cost and profit, అలాగే cost and loss, distance and speed, percentage and ratio. ఓకే, నెక్స్ట్ అలాగే ఎకనామిక్స్ లో డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ సప్లై రెండిటికి రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ యూజ్ చేయొచ్చు. అలాగే ఫిజిక్స్ లో కూడా వేరియస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ని మనం యూజ్ చేయొచ్చు. లైక్ వెలాసిటీ అండ్ టైం, వెలాసిటీ అండ్ టైం కి, అలాగే రెసిస్టెన్స్ అండ్ కరెంట్. ఓకే, సో ఇలా వేరియస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కి 2 వేరియబుల్స్ లో రిలేట్ అయిన వాటిని సాల్వ్ చేయడానికి కూడా మనం లీనియర్ ఈక్వేషన్స్ ని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఎస్, నెక్స్ట్ అలాగే సో రెండు లీనియర్ ఈక్వేషన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఓకే, రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి మన దగ్గర. మరి ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయి, వాటి నేచర్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కూడా, వాటి నేచర్ ఎలా ఉంటుంది అనే పాయింట్ ని కూడా మనం 10th స్టాండర్డ్ లో నేర్చుకున్నాం. ఓకే, సో అదేంటంటే లైక్ ఇఫ్ a1 by a2
is not equal to b1 by b2, ఓకే, దెన్ ఆ రెండు లైన్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ ఇంటర్సెక్టింగ్ అన్నమాట. ఇంటర్సెక్టింగ్ అంటే ఒకదాన్నొకటి ఇలా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, మీన్స్ రెండింటికి ఒక కామన్ పాయింట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ లైన్ వచ్చేసి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. then other line will be a2x plus b2y plus c2 equal to 0. okay, ila a1 by a2 not equal to b1 by b2 aithe both lines will be intersecting at a point anamata. okay, next alage if a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2, అయితే both lines are coincident. The two lines are coincident అంట. అంటే రెండు లైన్స్ ఒకటే అన్నమాట. ఈ రెండు వేరు వేరు లైన్స్ కాదు, రెండు ఒకటే అని చెప్పడాన్ని కోఇన్సిడెంట్ అంటాం. బోత్ లైన్స్ కోఇన్సిడెంట్ అంటాం. సో ఇది ఫస్ట్ లైన్ అయితే a1x plus b1y plus c1 equal to 0. Now same represents the second line also, a2x plus b2y plus c2 equal to 0. Next alage if a1 by a2 is equal to b1 by b2 and is not equal to c1 by c2, then the two lines are parallel. The two lines are parallel. So this is the first line. Suppose a1x plus b1y plus c1 equal to 0. Then the second line will be parallel to the first line. a2x plus b2y plus c2 equal to 0. Okay. So this is the nature of the lines based on their coefficients. Manam అర్థం చేసుకోవచ్చు. Okay. సో ఎప్పుడైతే a1 by a2 b1 by b2 ఈక్వల్ గా ఉండి c1 by c2 కి ఈక్వల్ గా ఉండదో దెన్ దోస్ టూ లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ parallel lines అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే ఓకే లెట్ us take a small example here. yes, first one. so x y అంటే coefficients will be 1 1 here. okay, ఇక్కడ ఏమీ లేదు అంటే 1 and 1 are their coefficients. now let us check this. a1 by a2, b1 by b2 and c1 by c2, we are checking in each case and trying to conclude about their nature anamata. okay, now the first one, x ante coefficient is 1, so 1 by 2. now y coefficient 1 by 2, alage constant terms 5 by 10. now 1 by 2 1 by 2 equal kadamma, అలాగే 5 by 10 అంటే ఇది కూడా 1 by 2 కదా. సో ఆల్ ఆర్ ఈక్వల్ మీన్స్ ఈ రెండు లైన్స్ ఒకటే. జస్ట్ ఫస్ట్ ఈక్వేషన్ ని ఇంటూ 2 చేస్తే సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. సో బోత్ లైన్స్ కోఇన్సిడెంట్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఈ రెండు లైన్స్ ఒకటే, దే ఆర్ నాట్ డిఫరెంట్, బోత్ ఆర్ సేమ్ అనమాట. సో ఈ ఫస్ట్ కేస్ వచ్చేసి కోఇన్సిడెంట్ కేస్ అనమాట. రెండు లైన్స్ కోయిన్సైడ్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ coming to this example. so a1 by a2, b1 by b2, c1 by c2, let us check. a1 by a2 ante 2 by 4, b1 by b2, so y ante 1y amma, emi ledu ante 1, so 1 by 2, and c1 by c2 ante minus 6 by minus 4. now this is 1 by 2, you can see 1 by 2. so thus a1 by a2 is equal to b1 by b2, but this is not equal to c1 by c2. అంటే దీని అర్థం ఏంటంటే ఈ రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్ అన్నమాట. ఫస్ట్ లైన్ ఇలా ఉంటే సెకండ్ లైన్ ఇలా దానికి ప్యారలల్ గా ఉంటుంది అన్నమాట. సో దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే, నేచర్ ఆఫ్ దీస్ టూ లైన్స్. Next, coming to the third one, again a1 by a2, b1 by b2, c1 by c2. if you check, a1 by a2 ante 5 by 7, b1 by b2 ante minus 4 by 6,
Now here itself you can see they are not equal. మరి ఎప్పుడైతే a1 by a2 not equal అయిందో, so we can say these two lines are intersecting lines అన్నమాట. Okay, intersecting lines. So ఇది nature of the lines. సో ఇది నేచర్ ఆఫ్ ద టూ లీనియర్ ఈక్వేషన్స్ అన్నమాట. సో రెండు లీనియర్ ఈక్వేషన్స్ కోఎఫిషియెంట్స్ ని బేస్ చేసి, ఓకే, అవి ఎలా ఉంటాయి, కోయిన్సైడ్ అవుతాయా, ప్యారలల్ గా ఉంటాయా, ఇంటర్సెక్ట్ అవుతాయా, ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం 10th స్టాండర్డ్ లో నేర్చుకున్నాం. సో లోయర్ క్లాసెస్ లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ అండ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ వాటిని సాల్వ్ చేయటం, అండ్ అలాగే స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయటం, అలాగే లైన్స్ నేచర్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. సో ఒక్కసారి మళ్ళీ మనం లోయర్ క్లాసెస్లో ఏం డిస్కస్ చేసామో చూద్దాం. ఓకే, సో లీనియర్ ఈక్వేషన్స్ 1 వేరియబుల్స్ 8th స్టాండర్డ్లో నేర్చుకున్నాం. అవి ఎలా ఉంటాయంటే ax ప్లస్ బి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటాయి, ax ప్లస్ బి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటాయి. ఇక్కడ x అనేది వేరియబుల్ మీన్స్ విచ్ చేంజెస్ ఇట్స్ వాల్యూ. నెక్స్ట్, సో లీనియర్ ఈక్వేషన్స్ 1 వేరియబుల్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకున్నాం. లైక్ టర్మ్స్ని ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది నేర్చుకున్నాం. దాని నుంచి సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్, లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా చేయాలి అంటే, సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈజ్ డన్ ఆన్ నంబర్ లైన్ అనేది నేర్చుకుందాం. అలాగే స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ లైక్ సింపుల్ స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ లైక్ 5 pens కాస్ట్ ఎంత అయితే ఈచ్ పెన్ కాస్ట్ ఎంత, ఇలాంటివి కూడా మనం లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ నుంచి సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు అన్నమాట. సో అలాగే లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ గురించి మనం 9th and 10th స్టాండర్డ్లో నేర్చుకున్నాం. లైక్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0ని లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్గా చెప్పచ్చు. ఇందులో x అండ్ yని 2 వేరియబుల్స్ అంటున్నాం. యాక్చువల్లీ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0ని లైన్ ఈక్వేషన్ అంటాం. మీన్స్ ఎగ్జాంపుల్ x మైనస్ y ఈక్వల్ టు 0 అనే ఈ లైన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలంటే ఫర్ వేరియస్ x వాల్యూస్కి y వాల్యూస్ ఎలా మారుతాయో చూసుకొని ఆ పాయింట్స్ని మనం కోఆర్డినేట్ యాక్సెస్ మీద రిప్రజెంట్ చేసి దస్ లైన్ని మనం డ్రా చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్, అలాగే x ఈక్వల్ టు a అనే లైన్ ఎప్పుడు కూడా y యాక్సెస్కి ప్యారలల్గా ఉంటుంది. అలాగే y ఈక్వల్ టు a లైన్ x యాక్సెస్కి ప్యారలల్గా ఉంటుంది. నెక్స్ట్, ఒక లైన్కి సొల్యూషన్స్ అంటే ఒక లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ ద గివెన్ x వాల్యూ y వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ x అండ్ y వాల్యూస్ని అంటే కన్సిడరింగ్ దెమ్ యాజ్ పాయింట్స్ వీ కెన్ డ్రా అ లైన్ లైక్ దిస్. ఒక లైన్ని మనం డ్రా చేయడానికి యూజ్ చేయొచ్చు. ఒక పాయింట్ అనేది లైన్ మీద ఉందా లేదా చెక్ చేయాలంటే ఆ పాయింట్ని లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ దెన్ ద పాయింట్ లైస్ ఆన్ ద లైన్ అని, సాటిస్ఫై చేయకపోతే ఆ పాయింట్ లైన్ మీద లేదు అని మనం చెప్తామన్నమాట. నెక్స్ట్, అలాగే స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ 2 వేరియబుల్స్లో ఇన్వాల్వ్ అయిన స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కూడా మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని యూజ్ చేయొచ్చు. ఆ 2 అన్నోన్ క్వాంటిటీస్ని 2 వేరియబుల్స్గా కన్సిడర్ చేసి ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేసి లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం ద్వారా మనం ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో ఇలాగే 2 వేరియబుల్స్తో రిలేట్ అయిన వేరియస్ ప్రాబ్లమ్స్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్, అలాగే 2 లీనియర్ ఈక్వేషన్స్ వాటి నేచర్ ఎలా ఉంటుంది, 2 లైన్ ఈక్వేషన్స్ ఉన్నాయి మనకు, వాటి నేచర్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 దెన్ ఆ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్, if a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 then ఆ 2 లైన్స్ కోయిన్సైడ్ అవుతాయని చెప్పచ్చు. అంటే ఆ 2 లైన్స్ ఒకటే, దే ఆర్ నాట్ 2 డిఫరెంట్ లైన్స్, బోత్ ఆర్ సేమ్ లైన్ అన్నమాట. నెక్స్ట్, అలాగే
if a1 by a2 equal to b1 by b2 and not equal to c1 by c2. అంటే ఫస్ట్ 2నే ఈక్వల్ గా ఉండాలి, లాస్ట్ 1 తో ఈక్వల్ గా ఉండకూడదు. Then the two lines are called as parallel lines. So first line ఇలా ఉంటే second line దానికి parallel గా ఉంటుంది. Next, here we have taken some examples. Okay. And based on the conditions, so here మనకి a1 by a2, b1 by b2, c1 by c2 అన్ని ఈక్వల్ అయినాయి కాబట్టి those two lines are same. ఆ రెండు కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పొచ్చు. Now ఈ కేసులో a1 by a2, b1 by b2 ఈక్వల్ గా ఉంది and not equal to c1 by c2. So the lines are parallel. అలాగే లాస్ట్ ఎగ్జాంపుల్లో a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2. సో ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక లైన్ ఇలా వెళ్తే ఇంకొక లైన్ ఇలా వెళ్తూ ఉండొచ్చు. రెండిటికి ఇంటర్సెక్షన్, ఓకే, అంటే ఒక సొల్యూషన్ ఈ రెండు లైన్స్ కి ఉండొచ్చు అన్నమాట. సో ఈ పాయింట్స్ అన్ని మనం లోయర్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. సో మరి ఇక్కడ ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇన్ఈక్వాలిటీస్ అంటున్నాం. మరి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో లీనియర్ ఈక్వేషన్, 1 వేరియబుల్ 2 వేరియబుల్స్ నేర్చుకున్నాం అండ్ సాల్వ్ సమ్ స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ బై ట్రాన్స్లేటింగ్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో ఇది నేర్చుకున్నాం. అయితే నౌ ఎ న్యాచురల్ క్వశ్చన్ అరైజెస్. ఇక్కడ ఒక క్వశ్చన్ అరైజ్ అయ్యేది ఏంటంటే, ఈజ్ ఇట్ ఆల్వేస్ పాసిబుల్ టు ట్రాన్స్లేట్ ఎ స్టేట్మెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఈక్వేషన్? సో ఒక స్టేట్మెంట్ ప్రాబ్లమ్ని ఈక్వేషన్ ఫామ్లో మనం కన్వర్ట్ చేసాం ఆ కేసులో. మరి ప్రతిసారి అది వీలవుతుందా అంటున్నారు. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్, హైట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ ఈస్ లెస్ దాన్ 160. లెస్ దాన్ 160, లెస్ దాన్, ఓకే, ఈక్వల్ అనలేదు, లెస్ దాన్ 160 అన్నారు. అలాగే యువర్ క్లాస్ రూమ్ కెన్ ఆక్యుపై అట్ మోస్ట్ 60 టేబుల్స్. అట్ మోస్ట్ అంటే మ్యాక్సిమం. ఆర్ చైర్స్ ఆర్ బోత్. మ్యాక్సిమం 60 టేబుల్స్ లేదా చైర్స్ లేదా రెండు. సో అట్ మోస్ట్ 60 టేబుల్స్ ఆర్ చైర్స్ ఆర్ బోత్. సో క్లాస్ రూమ్లో మ్యాక్సిమం 60 టేబుల్స్ లేదా చైర్స్ లేదా రెండు ఉండగలుగుతాయి. సో హియర్ we get certain statements involving a sign less than. Yes, as we have seen the first case, less than. నెక్స్ట్ గ్రేటర్ దాన్, అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో మ్యాక్సిమం అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పచ్చు. అలాగే సమ్ టైమ్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూజ్ చేస్తూ ఉంటాం. సో దస్ ఒక లీనియర్ ఎక్స్ప్రెషన్ తర్వాత ఈక్వల్ టు 0 కాకుండా లేదా ఈక్వల్ టు కాన్స్టెంట్ కాకుండా లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఇలాంటివి పెట్టడానికి పాసిబిలిటీస్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ నే లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అంటాం. లైక్ ఏఎక్స్ ప్లస్ బి లెస్ దాన్ 0 ఆర్ ఏఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏఎక్స్ గ్రేటర్ దాన్ బి, ఏఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇలా ఉండొచ్చు. దిస్ ఈజ్ 1 వేరియబుల్. అలాగే 2 వేరియబుల్స్ తో ఉండేవి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఎక్స్ వై అని మనం తీసుకోవచ్చు అన్నమాట. Okay, so in this chapter we'll study linear inequalities in 1 and 2 variables. So we'll study both 1 variable as well as 2 variable. The study of inequalities is very useful in solving problems in the field of science, mathematics, statistics, economics, psychology, etc. So various fields lo manaku problem solving lo ఇన్ఈక్వాలిటీస్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ప్రతిసారి ఎగ్జాక్ట్ గా ఇంతే ఉండాలి అని రెస్ట్రిక్షన్ ఉండకపోవచ్చు. మ్యాక్సిమం ఇంతవరకు ఉండొచ్చు. అది లెస్ దాన్ 160 అవ్వచ్చు, గ్రేటర్ దాన్ 60 ఉండొచ్చు. ఇలాంటి కేసెస్ అన్నిట్లో మనం ఇన్ఈక్వాలిటీస్ నే యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో దస్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ 1 వేరియబుల్ అంటే ఇట్ మే బి లైక్ దిస్: ఏఎక్స్ ప్లస్ బి లెస్ దాన్ 0 or ax less than or equal to b, ax greater than b or ax greater than or equal to b. ఇలా ఉండొచ్చు. And if it is of 2 variables, ax plus by is less than c, ax plus by less than or equal to c, or ax plus by greater than c and ax plus by
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. సో ఇలాంటివి ఇన్ఈక్వాలిటీస్ అంటాం. అంటే ఎగ్జాక్ట్ గా ఈక్వాలిటీ లేదు కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ ఇన్ఈక్వాలిటీస్. మీన్స్ లెస్ దాన్ తో, గ్రేటర్ దాన్ తో, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అలాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వీటితో ఇన్వాల్వ్ అయిన లీనియర్ ఎక్స్ప్రెషన్స్ ని లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అని మనం అంటాం. సో హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ బోత్ 1 వేరియబుల్ అలాగే 2 వేరియబుల్స్ గురించి అన్నమాట. ఓకే, సో దీని గురించి మనం డీటెయిల్డ్ గా నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ అడ్మిషన్లు జరుగుచున్నవి. 10th పూర్తి చేసుకున్నవారు ఇంటర్కి, ఇంటర్ పూర్తి చేసుకున్నవారు డిగ్రీకి, డిగ్రీ పూర్తి చేసుకున్నవారు పీజీ కోర్సులలో జాయిన్ అవ్వండి. ప్రభుత్వ ఉద్యోగం పొందండి. శ్రమను ఆయుధంగా చేయటం, చెమటను చందనంగా మార్చడం, కన్నీరును పన్నీరుగా మలచటం, ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అందించడం సాధన లక్ష్యం, సాధన స్వప్నం. వివరాలకు సంప్రదించండి. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.